పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉండాలన్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నోరు తెరిపించి నగ్నంగా కూర్చోబెట్టి తనిఖీలు. అన్నమయ్య హీరోయిన్ కు ఎదురైన చేదు అనుభవం. వెండి తెరపై మహారాణిలా వెలిగిన వారు కూడా విధి వక్రయించి జైలు పాలైతే అక్కడ ఎదురయ్యే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో నటి కస్తూరి శంకర్ ఉదంతం కళ్లకు కడుతుంది. అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న కస్తూరి ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన జైలు జీవితం గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. జైల్లోకి వెళ్లేటప్పుడు చేసే స్క్రిప్ట్ సెర్చ్ తన మానసికంగా ఎంతగానో కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు లోపలికి వెళ్లేటప్పుడు ఎటువంటి ఆభరణాలు వస్తువులు తీసుకెళ్లకూడదు. అంతేకాదు పుట్టినప్పుడు శిశువు ఎలా ఉంటుందో అలాగే పూర్తిగా నగ్నంగా మారి తనిఖీలకు సహకరించాలి. మహిళా సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించినప్పటికీ బట్టలన్నీ విప్పేసి శరీరంపై పళ్లలో సున్నితమైన భాగాల్లో ఏమైనా దాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం నరకప్రాయంగా అనిపించిందని కస్తూరి వాపోయారు. అంతటితో ఆగకుండా నగ్నంగానే 3 సార్లు కూర్చుని నిలబడాలని ఆదేశించారని, అది తప్పనిసరిగా చేయాల్సిందేనని ఆమె గుర్తు చేసుకున్నారు. అది జైల్లో మాన్యువల్లో భాగమే అయినప్పటికీ ఆ ప్రక్రియ ఒక మహిళగా తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని, ఆ ఒంటరితనం ఆ రాత్రి గడిచిన తీరు తలుచుకుంటేనే భయమేస్తుంది అని కస్తూరి ఎమోషనల్ అయ్యారు. నేరం ఎవరైనా స్థాయి ఏదైనా జైలు గోడల మధ్య అందరూ సమానమే అని, అక్కడ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో కస్తూరి మాటలు స్పష్టం చేస్తున్నాయి.